ప్రైజ్ లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. మరొకసారి దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచినందుకు ఆ ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ దిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 30:19 నీవిక ఎంత మాత్రము కన్నీళ్లు విడవవు. పెద్దోని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. నీవు ఎప్పటికీ కన్నీళ్లు విడవవు. ప్రతి ఒక్క మనుషుడు భూమి మీద ఎప్పుడో ఒక చోట, ఎక్కడో ఒక చోట తప్పకుండా కన్నీళ్లు పెట్టినటువంటి వాడిగా ఉంటున్నాడు. చూడండి, ఎవరిని కలిపినా, ఎవరిని కదిసినా చాలామంది జీవితాల్లో దుఃఖం ఉంటుంది, కన్నీళ్ళు ఉంటాయి, బాధ, వేదన. ఎవరికి చెప్పుకోవాలో, ఎక్కడ చెప్పుకోవాలో తెలియక ఎంతో వేదన పడతా ఉంటారు. అయితే చాలా సందర్భాల్లో మన జీవితాలలో అట్టి స్థితి కనబడతా ఉంటున్నది. అయితే ప్రభు వాక్యం అంటుంది, నువ్వు ఏడుస్తున్నటువంటి ఏడుపు ఎవ్వరు చూడకపోవచ్చేమో, కానీ నా దేవుడు చూస్తున్నాడు. నువ్వు గదిలోనికి వెళ్ళి ఇదిగో ఏడుస్తున్నటువంటి ఏడుపు ఏదైతే ఉందో ఆ బాధను, ఆ వేదను నా దేవుడు ఎరిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. రాత్రి వేళ నువ్వు పెడుతున్నటువంటి కన్నీళ్ళు ఇదిగో నీ పరుపును కొట్టుకుపోయేంత రీతిగా ఏడుస్తున్నావు కదా. ఎవ్వరు నిన్ను పట్టించుకోవడం, బాధపడుతున్నావు కదా. పైకి ఒక నవ్వు, లోపల ఒక నవ్వు, పైకి ఒక సంతోషం, లోపల ఒక దుఃఖంతో నువ్వు నిట్టూరు పీడిస్తున్నావేమో, నిరాశలతో ఉన్నావేమో. ఇదిగో గర్భఫలం లేదని, ఆర్థిక పరిస్థితులు బాగలేవని, ఇదిగో ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకున్నావని, అవమానం జరిగిందని, ఉద్యోగం వెళ్ళిపోయిందని ఎంతగా ఏడుస్తున్నావు కదా. ఇదిగో చనిపోతున్నానని బాధపడుతున్నావు కదా. నీ వాళ్ళు నిన్ను వదిలేశారని ఏడుస్తున్నావు కదా. ఇదిగో కట్టుకున్న భర్త నిన్ను తోసేశాడని వేదన పడుతున్నావు కదా. ఈరోజు నువ్వు ఏడుస్తున్నటువంటి ఏడుపు ఏదైతే ఉందో అది నా దేవుడు చూస్తున్నాడమ్మా. నీ కన్నీళ్లను నా దేవుడు తుడిచేవాడిగా ఉంటున్నాడు. నీ అంగలార్పు నాట్యముగా మార్చేవాడిగా ఉంటున్నాడు. నీ దుఃఖ దినమును సమాప్తం చేయవాడిగా ఉంటున్నాడు. అట్టి ప్రభు మనం కలిగి ఉన్నాం. ఇదిగో ఆ ప్రభు అంటున్నాడు, నువ్వు ఏడుస్తున్నటువంటి ఏడుపు ఏదైతే ఉందో, నువ్వు పడుతున్నటువంటి బాధ ఏదైతే ఉందో, ఆ బాధను, ఆ కన్నీళ్లను ఇక మరి ఎన్నడూ పెట్టనీయకుండా నీ కన్నీళ్లను నేను తుడుస్తున్నాను అంటున్నాడు. చూడండి, లాజరు చనిపోయి 4 దినాలు అయిపోయి అందరూ ఏడుస్తున్నారు, అందరూ బాధపడుతున్నారు. కానీ లాజరును దేవుడు తిరిగి బ్రతికించినప్పుడు వారి కన్నీళ్లు ఇక సంతోషంగా మార్చబడ్డాయి. ప్రియమైన బిడ్డలారా, మానవుని జీవితంలో దేవుడు సుఖ దుఃఖమును జతపరిచాడు. ఎందుకంటే ఈరోజు మనం సుఖంగా ఉన్నప్పుడు సుఖదినమున సుఖంగా ఉండము, ఆపద్దినమున యోచించుకునేటువంటి మాట కనబడుతుంది. కనుక ఈరోజు నీ సుఖ దుఃఖములలో, కన్నీళ్లలో, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ప్రభు సన్నిధానంలో ప్రభు దగ్గర వేడుకోగలిగితే దేవుడు మరిన్ని నిత్యమైనటువంటి కార్యములు చేసేవాడిగా ఉన్నాడు. ఈ ఉదయకాలమందు నీ కన్నీళ్లను నా దేవుడు తుడిచి ఇదిగో నీ దుఃఖదిన సమాప్తం చేసి సంపూర్ణమైన సంతోషం, సంపూర్ణమైన ఆనందం నిశ్చయముగా దేవుడు ఈ దినాన్ని నీకు దయచేయనుగాక. ఆమేన్.